బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శకనేత ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే దారపోశారన్నారు. అలాంటి జననేత కుమార్తె కాంగ్రెస్ లోకి రావడం మంచి పరిణామమేనని చెప్పారు. తన పాదయాత్ర మార్చి 16న మొదలై జూలై 2న ముగిస్తుందన్న బట్టి ఇక పాదయాత్రలో పాల్గొని తనకు సహకరించిన వారితో తిరుపతికి వెళ్దామని చెప్పారు. ఇక వైఎస్ఆర్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ముందుకు సాగానని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శనికత ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే దారపోశారన్నారు. అలాంటి జననేత కుమార్తె కాంగ్రెస్ లోకి రావడం మంచి పరిణామమేనని చెప్పారు. తన పాదయాత్ర మార్చి 16న మొదలై జూలై 2న ముగుస్తుందన్న బట్టి పాదయాత్రలో పాల్గొని తనకు సహకరించిన వారితో తిరుపతికి వెళ్లామని చెప్పారు. ఇక వైఎస్ఆర్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ముందుకు సాగానని చెప్పారు. ఆ సమయం గడిపినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి, ఇద్దరు మా నాయకులు. వారి దగ్గర పనిచేసే అదృష్టం కలగటం నాకు. వారి దగ్గర నేను ఎమ్మెల్సీగా పనిచేశాను, పార్టీలో పనిచేశాను. ఆ తర్వాత శాసనసభలో చీఫ్ విప్గా వారి దగ్గర పనిచేశాను. వారే అవకాశం ఇచ్చారు. వారి ఆలోచన విధానం బాగా తెలిసినటువంటి వ్యక్తిగా అత్యంత సన్నిహితంగా పనిచేసే అవకాశం అదృష్టం కూడా కలిగింది. ఆయన నిత్యం ప్రజల కోసం, సమాజం కోసం, వ్యవసాయం కోసం, అందరి అభివృద్ధి కోసం తప్పించినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి పాదయాత్ర సందర్భంగా పూర్తయిన తర్వాత మేమందరం తప్పనిసరిగా నాతో నడిచినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మార్చి 16th నుంచి జూలై 2 వరకు కంటిన్యూస్గా నాతో ఆ ఎండల్లో మధ్యలో వర్షం గాలి దుమ్ములు వచ్చినప్పుడు పడుకున్నటువంటి వాళ్ళు అందరం కలిసి యాత్ర అంతా పూర్తయిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని మార్గ మధ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధిని కూడా దర్శించుకొని నివాళులు అర్పించుకోవాలని మేము అందరం అనుకున్నాం. అందులో భాగంగానే వచ్చాం. రాజశేఖర రెడ్డి గారికి అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో, దేశంలో అన్ని చోట్ల ఆయన చెరగని ముద్ర వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించడం కోసం, అది వైద్యం కావచ్చు, నీడ కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, లేకపోతే నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఓవరాల్గా స్టేట్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, నిత్యం ఆ సమాజ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఆయన ముందుకు నడిచారు. ఆయన ఆలోచనల్ని, మార్గాన్ని ఆయనకి అభిమానులుగా దాన్ని అనుసరిస్తూ ముందుకు పోవటం అనేది మా అందరికీ ఇష్టమైనటువంటి పని కూడా. సో డెఫినెట్గా నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పిలిపిస్తా ఉన్నాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది. అది ఒక రకమైనటువంటి భావోద్రేకానికి గురవుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేది, లేకపోవటం వల్ల ఎంత నష్టం జరిగింది, ఆయనతో గడిపిన, లేకపోతే ఆయనతో మాట్లాడిన